పేదవాడిని ప్రపంచానికి పరిచయం చేసేది చదువు ఒకటి అని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. నంది వెలుగు జెడ్పీ హైస్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. తెనాలి మండలంలోని నంది వెలుగు గ్రామంలో గల జిల్లా పరిషత్ హైస్కూల్లో నూతన భవనాలు, క్రీడా ప్రాంగణం, ఆధునిక వసతుల ప్రారంభోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ దాతల సహకారంతో నిర్మించిన స్కూల్ను గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నంది వెలుగు మేము సైతం సంస్థ గౌరవాధ్యక్షులు ఎన్ఆర్ఐ ధూళిపాళ్ల సుధాకర్ స్థానిక నాయకులతో కలిసి స్కూల్ భవనాలను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలని పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ పేదవాడిని ప్రపంచానికి పరిచయం చేసేది చదువు మాత్రమేనని, విధి రాత ఎలా ఉన్నా విజ్ఞానవంతులుగా, వికాసవంతులుగా విద్యార్థులను తీర్చిదిద్దేది విద్యాలయాలని ఆయన అన్నారు. మేము సైతం ద్వారా ఒక బృందంగా ఏర్పడి స్కూల్లో నూతన భవనాలను, సౌకర్యాలను ఏర్పాటు చేసిన ధూళిపాడ సుధాకర్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన చెప్పారు. 1000 కోట్ల ఆస్తులు ఉన్నా ఇలాంటి సమాజ సేవ చేసినప్పుడే ఆత్మ సంతృప్తి కలుగుతుందని, సుధాకర్ లాంటి వాళ్ళు ఆ కోవకు చెందిన వాళ్లేనని ఆయన అన్నారు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చి సమాజ సేవలో ముందడుగు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధూళిపాళ్ల పవన్ కుమార్, ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, డబుల్ హాస్ ఎండి మునగాల శ్యాంప్రసాద్, నన్నపనేని సుధాకర్, స్కూల్ హెచ్ఎం శివపార్వతి, మేము సైతం సంస్థ సభ్యులు పాల్గొన్నారు. జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి, కన్న తల్లి కన్న నేల స్వర్గం కన్నా గొప్పది అని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి డైలాగ్ ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా ఈ సమావేశానికి కరెక్ట్గా అంటేటువంటిది. కాబట్టి నందమూరి తారక రామారావు గారికి మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తూ ప్రజాక్షేత్రంలోకి నెట్టిన నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు మరొక్కసారి అందరూ కూడా కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టి అభినందనలు తెలపాలి. పేదవాడిని ప్రపంచానికి పరిచయం చేసేది చదువు. అదేవిధంగా విధిరాత ఎలా ఉన్నా విజ్ఞానవంతులుగా, వికాసవంతులుగా విద్యార్థులను తీర్చిదిద్దేది విద్యాలయం. పరీక్షలంటే భయపడే వాడికి ప్రపంచ స్థాయి మేధావులుగా, శాస్త్రజ్ఞులుగా మలిచేది ఉపాధ్యాయులు. ఇలాంటి శక్తినంతా కూడా ఒక గుడిలాగా కట్టుకున్నటువంటి ఒక బడిని, ఆ శక్తిని అర్థం చేసుకొని గతాన్ని, జ్ఞాపకాలని మర్చిపోకుండా తన సొంత ఊరు కోసం అక్కడి నుంచి వచ్చి బాధ్యత అంతా తనపై వేసుకొని మేము సైతం అంటూ అందరినీ గ్రూప్ లాగా చేసుకొని ఒక మంచి పాఠశాలను నిర్మించినటువంటి ధూళిపాళ్ల వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. చూస్తూ ఉంటే అన్ని స్కూల్స్ లోపలికి వెళ్ళాం, చాలామంది స్కూల్స్ కట్టారు. కాకపోతే డీటెయిల్స్ ఇంపార్టెంట్. అంటే ఆ రంగులు వేసే విధానం, డీటెయిల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అందులో వారి హృదయం ప్రతిబింబిస్తూ ఉంటుంది. రెండోది, చాలా చక్కగా ప్రైవేట్ స్కూల్స్తో సమానంగా అందంగా ఉన్నాయి. రెండోది, వాళ్ళ పిల్లలు కూడా తీసుకొచ్చారు అక్కడి నుంచి. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫ్లైట్ టికెట్లు ఇంకో 10-15 లక్షలు అయి ఉంటాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీరు పెరిగిన వాతావరణం ఇది కాబట్టి వీళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది. జనరేషన్ మారే కొద్దీ అంత అటాచ్మెంట్ ఉండదు. అయినప్పటికీ కూడా వాళ్ళందరినీ తీసుకువచ్చి, వాళ్ళ అబ్బాయి చెప్తా ఉన్నారు, నేను ఒక స్టార్టప్ మొదలు పెట్టాను అమెరికాలో, పెద్దదైన తర్వాత ఇండియాలో బ్రాంచ్ పెడతాను అని చెప్పి. అంటే వారికి కూడా ఆలోచన విధానానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. చదువుకున్నా కూడా కరెక్ట్ సంస్కారం ఉన్నప్పుడు మాత్రమే మనిషి ముందుకు వెళ్తారు.
అలాంటి సంస్కారం అదేవిధంగా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం, తిరిగి మన మూలాలను మర్చిపోకుండా ఎంతో కొంత 10 రూపాయల్లో ₹1 ₹1 ఎంతో కొంత మన వారికి ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తే మీకు కూడా వారు చెప్పారు ఇందాక, ఆయనకి 100 కోట్లు ఉన్నా కూడా ఇంత ఆనందం వచ్చేది కాదేమో, నాకు కూడా 5,000 కోట్లు ఉన్నా కూడా దీనికంటే ఆనందం ఇచ్చేటువంటివి ఏవి ఉండవు కూడా. ఎవరు చెప్పినా కూడా వాస్తవంగా సమాజ సేవ చేసేవాళ్ళు, దానం ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఏమనుకుంటారంటే దానం తీసుకున్నవాడు ఆనందం పడతాడు అనుకుంటారు, కానీ ఎక్కువ ఆనందం దానం ఇచ్చిన వాళ్ళకు వస్తుంది. ఇది 6th క్లాసు, 6th నుంచి మొదలవుతుంది. మేము వీ వాంట్ గో వే బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్. ఇక్కడ దీనికి అసోసియేటెడ్గా 3-4 ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్ నుంచి కూడా మేము వీ వాంటెడ్ టు మేక్ ఎలిమెంటరీ స్కూల్ అవుట్పుట్ ఈజ్ ఇన్పుట్ ఆఫ్ దిస్. మీరు టీచర్స్ మాట్లాడితే ఇక్కడ అడిగితే, సార్ ఇక్కడ 6వ తరగతికి వచ్చినప్పటికీ కొంతమంది రాయని కూడా రాయలేకపోతున్నారు సార్ అనే సిచ్యువేషన్. సో మేము ఇది ఒక్క టోటల్ ఇంటిగ్రేటెడ్గా చేస్తున్నామండి. రెండోది పేరెంట్స్ కమిట్మెంట్, పేరెంట్స్ మేము ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. సో పేరెంట్స్కి ఇచ్చాము, డోనర్స్కి ఇచ్చాము, ఇద్దరికి ఇచ్చాము ఇన్సూరెన్స్, ఈ స్కూల్ బాగా పడబోతుందని. సో మేము టీచర్స్ని, నేను గత 10 రోజులుగా ఎన్నిసార్లు మాట్లాడామో, మేము వాళ్ళు ఇంటరాక్ట్ అవుతాం. వాళ్ళకి ఏం కావాలి, చైర్స్ కావాలన్న చేత, అంటే లైక్ మేము ఏం చేసామని చెప్పలేదు. ఇదంతా కూడా మా కమిట్మెంట్ ఏంటి అనే దానికి అందరికీ అంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం చేశాము. సో ఈరోజు టీచర్స్, స్టాఫ్ అండ్ హెచ్ఎం అండ్ ఏహెచ్ఎం గారు, మేడమ్స్, థ్యాంక్ యూ అందరికి. మీరు ఇచ్చిన కమిట్మెంటు, సార్ హెచ్ఎం మేడం, ఏహెచ్ఎం మేడం, సో మీ అందరికీ కూడా స్టాఫ్ తరఫున మేము మీతో ప్రయాణం చేయాలి. ఇది ఒక్క రోజుతో కాదండి, ఇది ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం అందరం కూడా కలిసి, ఎందుకంటే సామాజిక గౌరవం అంటే నిన్ను నన్ను ఒకరికొకరు గౌరవించుకోవడం కాదు. ఈ సమాజాన్ని ఏ రకంగా గౌరవించాలి, ఈ సమాజాన్ని ఏ రకంగా ఆదుకోవాలి, ఈ సమాజాన్ని ఏ వైపుకు తీసుకెళ్తే విద్యాదానంలో అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పది అన్నారు. విద్య ఎక్కడైతే ఉండదో అక్కడ అన్ని రకాలైన అవకాశాలు, అన్ని రకాలైనటువంటి అభివృద్ధి, అన్ని రకాలైన పురోగతిని మనం చూడగలుగుతామని చెప్పి, అభివృద్ధి చెందిన దేశాలు ఎందుకు అభివృద్ధి చెందుతా ఉన్నాయంటే అక్కడ విద్యని నొసంగటం వల్ల, విద్య వ్యాప్తి జరగటం వల్ల. ఆ రకమైనటువంటి నాయకత్వం ఈ రోజున కూటమి నాయకత్వం మన రాష్ట్రంలో ఉంది అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఏదో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అని చెప్పుకుంటూ రాజకీయం చేసే ప్రభుత్వం మంది కాదు. ఇవాళ ఏదైతే చెప్తా ఉన్నాం, ఏ రకంగా అయితే విద్యను వ్యాప్తి చేయాలో, 1 కిలోమీటర్కి ఒక పాఠశాలని, ప్రాథమిక పాఠశాలను పెట్టిన ఘనత, 2 కిలోమీటర్లకి ఉన్నత పాఠశాల పెట్టిన ఘనత, 5 కిలోమీటర్లకి ఒక హై స్కూల్ పెట్టిన ఘనత, అంతేకాకుండా కేవలం 12 గురుకుల పాఠశాలలు ఉంటే 400 గురుకుల పాఠశాలని ప్రారంభించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఈ రోజున పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ రోజున ఈ ప్రభుత్వం